రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. దాదాపుగా గుంటూరు నగరంతో పాటు గుంటూరు జిల్లాలోని చుట్టుపక్కల పల్నాడు కావచ్చు, అదేవిధంగా బాపట్ల జిల్లాలోని అనేక నియోజకవర్గాలను కూడా ఈ వరద నీరు పెద్ద ఎత్తున కూడా రాత్రి నుంచి కురిసిన వర్షానికి ముంచెత్తిన గ్రామాలన్నింటినీ కూడా ముంచెత్తిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గుంటూరు నగరంలో ఏదైతే శంకర్ విలాస్ బ్రిడ్జిని పూర్తిగా తొలగించారు, ఈ నేపథ్యంలోనే కంకరగుంట గేటు వద్ద కావచ్చు, లేదా 3 వంతెనల వద్ద కావచ్చు, అండర్ పాస్లోకి పెద్ద ఎత్తున కూడా నీరు చేరింది. దీంతో ఈ నీటిని అంతటినీ కూడా ఉదయాన్నే అధికారులు అయితే అక్కడి నుంచి కూడా వాటన్నిటిని కూడా తోడటం అయితే ప్రారంభించారు. కానీ పూర్తి స్థాయిలో మధ్యాహ్నం వరకు కూడా ట్రాఫిక్ అయితే అస్తవ్యస్తంగా మారిపోయి పూర్తిగా కూడా కంట్రోల్ కాని నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఎక్కడైతే గుంటూరు జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలో మనకి ప్రధానమైన డివిజన్ తాడికొండ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోనూ కూడా వాగులు పెద్ద ఎత్తున కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. గుంటూరు నుంచి తాడికొండ వెళ్ళడానికి లాం వద్ద ఇక్కడ మనకి కొండవీటి వాగు ఉంది. కొండవీటి వాగు వద్ద కూడా తెల్లవారుజాము నుంచి కూడా వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వాహనాలన్నింటినీ కూడా పోలీసులు ఆపివేశారు. ఎవరిని కూడా ఇటు నుంచి ఇటువైపు రాకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న నేపథ్యం అయితే మనకి కొండవీటి వాగు వద్ద కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకి పెదపరం వద్ద ఉన్న కొట్టేళ్ల వాగు కూడా పొంగి పొర్లుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా వాహనాలన్నీ కూడా రాకుండా నిలిచిపోయాయి. మరొక వైపు పెదమద్దూరు ప్రాంతంలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వాగులన్నీ కూడా పొంగి పొర్లాయి. ఎందుకంటే ఎగువ నుంచి కురిసిన వర్షాలకి ఈ వరద నీరంతా కూడా కృష్ణానదిలోకి రిసీడ్ అవుతూ ఉంటుంది. కృష్ణానదిలోకి వెళ్ళాలంటే ఈ పెదమద్దూరు ప్రాంతం నుంచే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి పెదమద్దూరు ప్రాంతం వద్ద వాగులన్నీ కూడా పొంగి పొర్లడంతో అటు టెంపుల్ అమరావతి కావచ్చు, ఇటు టెంపుల్ అమరావతి నుంచి రాజధానికి అదేవిధంగా విజయవాడకు వెళ్లే వాహనాలని బస్సులను కూడా నిలిపివేశారు. ఇక మనకి గుంటూరు నుంచి సత్తెనపల్లి పల్నాడు జిల్లాలోకి వచ్చినట్టయితే పల్నాడు జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వర్షపాతం నమోదైంది. నర్సరావుపేట, పిడుగురాళ్ల, అదేవిధంగా పెదకూరుపాటు నియోజకవర్గాలు, సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా భారీ వర్షపాతం నమోదు కావడంతో వాగుల్లో కూడా ఒక్కసారిగా నీరు పెద్ద ఎత్తున కూడా చేరింది. ఈ వాగుల్లో చేరిన నీరంతా కూడా చెరువుల్లో కూడా చేరడంతో చెరువులన్నీ కూడా పొంగిపొర్లాయి. ముఖ్యంగా మనకి పెదకూరుపాటు నియోజకవర్గంలోని దొడ్లేరు గ్రామం చూసుకున్నట్లయితే దొడ్లేరు చెరువులకి రాత్రి నుంచి కురిసిన వర్షానికి వరద నీరు భారీగా చేరింది. దీంతో వరద నీరంతా కూడా చెరువులో నుంచి పొంగి ఒక్కసారిగా ముస్లిం కాలనీలో కూడా ముంచెత్తిన నేపథ్యం ఉంది. ముస్లిం కాలనీలో దాదాపుగా 40 ఇళ్లన్నీ కూడా నీట మునిగాయి, నీరు చేరింది. దీంతో వస్తువులన్నీ కూడా పూర్తిగా తడిచిపోయాయి. అదేవిధంగా రైతులు నిల్వ చేసుకున్న ధాన్యం కూడా ఈ వరద నీరుకు పూర్తిగా తడిచిపోయిన నేపథ్యం ఉంది. వరద అంతకంతకు పెరుగుతుండటంతో ఒక్కసారిగా అక్కడున్న స్థానికులంతా కూడా అధికారులకి తమ వినతిని తెలియజేశారు. వరద పెరుగుతుంది, కాలనీలో భయాందోళనలు నెలకొని ఉందన్న నేపథ్యంలో అధికారులు కూడా ఒకసారిగా అప్రమత్తమయ్యి చెరువుకు గండి పెట్టారు కొద్దిసేపటి క్రితం. దాంతో చెరువులో నీరంతా కూడా బయటికి వెళ్ళిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరొక వైపు మనకి అచ్చంపేట మండలం చూసుకున్నట్టయితే అచ్చంపేట మండలంలో పూర్తి స్థాయిలో అక్కడ మొత్తం కూడా వాగులన్నీ కూడా పొంగి పొర్లాయి. దీంతో సబ్స్టేషను, స్కూలు, అదేవిధంగా అక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక పల్నాడులోని రాజుపాలెం మండలంలో అనుపాలెం వద్ద కూడా చాలా పెద్ద ఎత్తున వరద నీరు లో లెవెల్ చప్టా మీద ప్రవహిస్తూ ఉంది. అక్కడ 5 అడుగుల మేర కూడా నీరు చేరడంతో ముఖ్యంగా సత్తెనపల్లి నుంచి మనం హైదరాబాద్కి వెళ్ళే ఏ మార్గం అయితే ఉందో ఆ మార్గంలో వాహనాలన్నింటినీ కూడా అధికారులు నిలిపివేశారు. పోలీసులు కూడా తగు భద్రతా చర్యలు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా సత్తెనపల్లి వద్దే వాహనాలన్నింటినీ కూడా నిలిపివేసి సత్తెనపల్లి నుంచి మనకి నర్సరావుపేట, అదేవిధంగా పిడుగురాళ్ల మీద కూడా ఎన్రూట్ చేసి హైదరాబాద్ పంపిస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే 11 గంటల తర్వాత వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే సాధారణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కానీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. రెవెన్యూ యంత్రాంగంతో పాటు పోలీసులు కూడా ఆయా ఏదైతే లో లెవెల్ చప్టాల వద్ద వాగులు పొంగి పొరలిస్తున్నారో అక్కడ వాహనాలు కూడా రాకుండా కూడా పోలీసులు అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రమాద హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలంతా కూడా అధికారులు సూచనలు పాటించాలని కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వరదలు కనుక ఇంకా ఎక్కువైనట్టయితే అదేవిధంగా వరద నీరు పైన వర్షం కురుస్తుంది కాబట్టి ఆ వరద నీరంతా వాగుల ద్వారా కృష్ణానదిలోకి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఈ క్రమంలోనే వాగుల్లో లో లెవెల్ చప్టాల వద్ద వరద నీరు అంతకంతకు పెరిగిపోతూ ఉంది. ఎవరూ కూడా ప్రజలు సాహసం చేసి వాగుల్లో నీరు ప్రవహిస్తున్నప్పుడు వాగులను వాహనాల ద్వారా కానీ నడిచి కానీ దాటవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అధికారుల విజ్ఞప్తుల్ని ప్రజలు కూడా పాటించాల్సి ఉంది. ముఖ్యంగా స్థానికులు ధైర్యంతో వాగును దాటే ప్రయత్నాలు అయితే చేయవద్దు. ఎందుకంటే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో రాత్రికి ఈరోజు వరద మొత్తం కూడా తగ్గిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు భారీ వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉంది. 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కూడా ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా మనకి అప్రమత్తమైంది. అదేవిధంగా పోలీసుల సాయంతో ఎక్కడికక్కడ చర్యలు అయితే తీసుకుంటున్నారు. మరొక వైపు పంట నష్టం కూడా పూర్తిగా జరిగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే చెరువుల కింద సాగు చేసే వరి కావచ్చు, డెల్టా ప్రాంతంలోనే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వరి పొలాలు 2-3 రోజుల క్రితమే ఎద పెట్టి 2-3 వారాల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఎద పద్ధతిలో వరి అంతా కూడా
నాటడం జరిగింది. అయితే ఆ వరి మొత్తం కూడా భారీగా నీరు చేరడంతో వరి మురికిపోయింది. చిన్న మొక్కలు కావడంతో పంట చేతికొచ్చే అవకాశం లేదు. ఏదైతే పంట పొలాలను మళ్ళీ మొత్తం కూడా దున్నుకుని సాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని రైతులు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఒక్కరోజు భారీగా వర్షపాతం నమోదవడంతో అధికారులతో పాటు ఇక్కడ పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యారు. కానీ రైతులకు మాత్రం కన్నీరు మిగిలించిందని చెప్పుకోవాలి. స్థానికులు కూడా కొన్ని చోట్లయితే తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాత్రి నుంచి కురిసిన భారీ వర్షం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున తీవ్ర సమస్యలను అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మరొక వైపు చూసినట్లయితే మంగళగిరి డివిజన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వరద నీరు చేరుకుంది. కాజా టోల్ గేట్ వద్ద కూడా అదే పరిస్థితి నెలకొన్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈ వరద ఏదైతే సాయంత్రానికి తగ్గుముఖం పడుతుంది కాబట్టి వర్షాలు కనుక లేకపోయినట్టయితే పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు రాత్రికి చేరుకుంటాయని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. కానీ వర్షం మాత్రం ఎక్కువైతే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదే స్థాయిలో అధికారులు, పోలీసులు కూడా కలిసి పనిచేసే అవకాశం మనకి గుంటూరు, పల్నాడు జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, టీవీ9.